కూటమి ప్రభుత్వంపై వైసీపీ నెల్లూరు జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షురాలు షకీలా విమర్శలు గుప్పించారు. 2 ఏళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి సంక్షోభ పాలన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మహిళలకు చేయూతనిచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రెడ్ బుక్ పాలనతో అరాచకాలు కొనసాగిస్తున్నారని అన్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జయంతి, అనంతమ్మ, ప్రమీలమ్మ, యానాదిరెడ్డి, నాయకులు కడివేటి శ్రీనివాసులరెడ్డి, కోడూరు మధుసూదన్ రెడ్డి, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా గానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలుస్తుంది. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు కూడా నెలకి 1500 ఇస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా దాన్ని అమలు చేసిన దాఖలాలైతే లేవు. అలాగే అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేయడం జరిగింది. వాటిని అంతకంటే మించి మేలు చేసే విధంగా నేను సంక్షేమ పథకాలను అమలు చేస్తానని మాటిచ్చి ఈరోజు చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను చేపట్టకుండా నిండు సభలలో నేను అన్ని పూర్తి చేశానని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. అలాగే మహిళల కోసం దిశ యాప్ను అప్పట్లో మహిళల సంరక్షణ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసివేసి శక్తి యాప్ అనే దాన్ని అమలు చేశామని చెప్తున్నారు. కానీ ఆ శక్తి యాప్ ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మహిళలకు అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీ కింద 3 లక్షల వరకు ఇస్తుంటే దాన్ని మేము 10 లక్షల వరకు పెంపు చేసి ఇస్తామని మాటిచ్చి ఈ రోజు 10 లక్షలు కాదు కదా, కనీసం 3 లక్షలు కూడా 0 వడ్డీ ఇయ్యలేని పరిస్థితి. అంతేకాకుండా కరోనా సమయంలో వాలంటరీ వ్యవస్థ, ముఖ్యంగా తీసుకుంటే వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ప్రతి ఇంటికి ప్రాణాలకు తెగించి సేవలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పక్క రాష్ట్రాల వారు కూడా ఈ సచివాలయ సిబ్బంది కరోనా సమయంలో వీరు చేసిన సేవను బట్టి శభాష్ ఆంధ్రప్రదేశ్ అని మనల్ని మెచ్చుకున్న సంగతి కూడా మీకందరికీ తెలుసు. ఇదే విధంగా అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరికి లేఅవుట్లను ఇవ్వడం జరిగింది. అదే కనుక ఇప్పుడు మన ఈ ప్రభుత్వం ఉంటే ప్రతి కాలనీని అద్భుతంగా తీర్చిదిద్ది ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపుల వల్ల వాటిని అభివృద్ధి చేయకుండా లైట్స్, రోడ్స్, డ్రైన్స్ వేయకుండా ప్రజలను నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఎటువంటి చర్య మీకే ప్రజలకే వదిలేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి తీర్పు చెప్పాలి. ఇదే విధంగా ఇటువంటివైతే పక్క రాష్ట్రాల్లో అయితే, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే ప్రతిపక్ష పార్టీలో ఉండేవాళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రస్తుత అధికార పార్టీ వాళ్ళు కొనసాగిస్తారు. దాన్ని సుపరిపాలన, మంచి పాలన అంటారు. కానీ మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టి ఈ విధంగా పాలన చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పండి. అందుకే ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళదు. వీరు ఒక్క మహిళలనే కాదు, ఉద్యోగులను, రైతులను, ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే చెప్పి మాటిచ్చి హామీలను నిర్వర్తించకుండా మోసం చేసి గెలిచి ఈ రోజు మొండి చేయి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి అండదండలతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి వైఎస్ఆర్ విగ్రహం నుండి మేమందరం కూడా ఒక ర్యాలీలాగా నడిచి వచ్చి ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వదలుచుకున్నాము. జై జగన్. జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి ఆలోచన ప్రగతి కోసం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి నేడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మా ప్రీతమ నేత కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ షేక్ పార్దు పట్టణ యువత అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ కావలి.